ఈ రోజులో ఉండే ఆహారం ఎలా ఉందండి? మంచిగానే ఉంది, విటమిన్ ఏం లేదు, హెల్త్గానే లేదు, అన్ని కెమికల్ వేస్తున్నారు. అదే కొంచెం కొంచెం తిని బతుకుతున్నాం మనం. దీంట్లో వరకు ఏం చేసేదే? అది కూడా తినను నేను, అట్టే ఉంటానంటే జీవితం ఏమైపోతుంది? నాశనం అయిపోతుంది. మోషే ఉన్నాడు కదా ఉపవాసం 40 రోజు, నేను ఉంటాను. ఏలియా ఉన్నాడు కదా, నేను ఉంటాను. ఆయన జీవితం మారిపోయిందండి, చాలా ప్రత్యేకంగా ఆయన మారిపోయినాడు. ఈ రోజు ఉపవాసం ఉంటున్న మీ జీవితం ఏం మారింది చెప్పండి? మోషేని చూసి దేవుడి చేత భూమిలోనే నీలాగా శాంత గుణం కలిగిన వాడు ఎవ్వరూ లేదు అంటున్నారు. ఈ రోజు ఉపవాసం ఉంటున్న మీ జీవితంలో ఏం మార్పు వచ్చింది? ఉపవాసం అనేది ఇతరులు మార్చేది కాదు, మనం మారాలి. చాలా మంది ఉపవాసం ఉండి అబద్ధాలు అలాగనే ఉంటుంది, పాపం అలాగనే ఉంటుంది, తప్పులు అలాగనే ఉంటుంది. మళ్ళీ ఏం మారినావు నువ్వు ప్రార్థన వలన వాళ్ళ జీవితంలో అద్భుతాలు జరిగేది కాదు, నీ జీవితంలో ఏం అద్భుతం జరిగింది? ఆయన మారస్తానని విడాకులు తీసుకొని ఉంటున్నారండి. ఎందుకు నేను పెళ్లి చేసుకున్నాను, ఎప్పుడు తనిగా ఉంటున్నావే అని.